దామోద్ర డివోషనల్ ఛానల్కు స్వాగతం. మాఘపురాణం 28వ రోజు పారాయణం. ప్రతిరోజు చూస్తున్న మీ అందరికీ చాలా ధన్యవాదాలు. మీరు చూస్తుండబట్టే చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ పెరుగుతూ వచ్చింది. అలాగే మీరు పెట్టే కామెంట్స్ వల్ల నాకు తెలియకుండా ఎంతో ఎనర్జీని, శక్తిని ఇచ్చాయన్నమాట. ఈరోజు కథలోకి వెళ్దామా? క్రూర కథ. గృత్ను మదమహర్షి జన్హోమునితో ఇట్లనెను. మాఘమాసం నందు నదీ ప్రవాహ స్నానం చేసి శ్రీహరిని పూజించి మాఘ వ్రతమును ఆచరించిన వాని పుణ్యభాగ్యమును వినుము. అట్టివాడు దివ్య విమానమును ఎక్కి పూజ్యుడై తన వంశం వారందరినీ ఉద్ధరించుచు పుణ్యలోకంను చేరును. ఈ విషయంను తెలుపు, మరి ఒక కథను చెప్పెదను వినుము అని చెప్పి మొదలుపెట్టారు. పూర్వం ద్వాపరయుగంన విదేహ దేశంన క్రూర అను పేరు కల శూద్ర స్త్రీ ఉండెను. ఆమె ఒక రైతు భార్య, మిక్కిలి కోపం కలది. ఆ దంపతులకు జ్ఞానియగు పుత్రుడు కలడు. అతడు దయావంతుడు, ధర్మాచరణం అంటే ఇష్టం కలవాడు. వాని భార్య పతి భక్తి కలిగిన ఉత్తమురాలు. ఆమెకును ధర్మకార్యములను చేయుటయందు ఇష్టం కలదు. బంధువులకు, దీనులకు, అతిథులకు అందరికీ యథాశక్తి సేవ చేయునది. అత్తమామలకెప్పుడునూ సేవ చేయుచుండెను. క్రూర కోడలిని ఏ దోషము లేకున్నను నిందించేడిది, కొట్టేడిది. అప్పుడు ఆమె భర్తయు అత్తమామలు పెట్టు హింసలను భరించుచు ఓర్పుతో వినయ విధేయతలతో వారికి యథాశక్తిగా సేవలు చేయుచుండేడి వాడు. ఒకనాడు అటువంటి హింసను పొంది దుఃఖించుచున్న భార్యను చూచి తల్లితో, అంటే తల్లి పేరేంటి? క్రూర అనే తల్లితో, అలాగే తండ్రితో, తల్లిదండ్రులతో ఇట్లనెను. అమ్మ, నా మాటను వినుడు. నా మాట కీర్తిని కలిగించున్నది, ధర్మమును సాధించున్నది. మీకు కోడలిపై కోపమెందులకు? కలహంనకు కారణమేంటి? మీ శరీరంనకు బాధను కలిగించు ఈ కోపం మీకేం ప్రయోజనము? సర్వ సంపదలను నశింపజేయు కలహమెందుకు? నేను కానీ నా భార్య కానీ మీకేమి అపకారం చేసితిమా? మీ ఈ కోపం నాకు కారణం ఏమిటో నాకు కనిపించడం లేదు. పెరిగిన కోపం వలన ఆయువు, ధనము, కీర్తి, సుఖము, గౌరవము, జ్ఞానము మున్నగునవన్నీ నశించును కదా. సర్వజ్ఞులైన పెద్దలైన మీరు కోపమును మాని మాయందు దయను చూపి సర్వజన సమ్మతమైన ఓర్పు వహింపుడు అని పలికెను. పుత్రుని మాటలను విని క్రూర భర్తతో పాటు మిక్కిలి కోపంతో ఇట్లనెను. మూర్ఖుడా, పొమ్ము. నీవెంత, నీ భార్య ఎంత? తల్లిదండ్రులకిట్లు నీతి బోధన చేయు నిన్ను, నీ భార్యను ఏమి చేసినను తప్పులేదు అని పలికి కొడుకును కోడల్ని మరలా మాటి మాటికి పలుమార్లు నిష్కారణంగా కొట్టెను. ఇట్లు దెబ్బలు తించున్న పుత్రుడు రోషంను చెందెను, కానీ సహజమైన శాంతమును పొందెను. అయ్యో, తల్లిదండ్రులను ద్వేషించుట ఎంత తప్పు! అట్టివారు శాశ్వతంగా నరకమును పొందుదురు గదా అని చెప్పి అనుకొని కొడుకు శాంతాన్ని వహించెను. తల్లిదండ్రులకు సమానమైన దైవం వేరొకటి లేదు. స్త్రీకి భర్తను మించిన దైవంను లేదు కదా. విష్ణువుతో సమాన దైవము, గంగతో సమానమగు తీర్థము మరేమీ లేవు కదా అని తలిచెను. భార్యను తగు మాటలతో ఊరడించెను. ఓర్పుగా ఉండమని సమాధానపరిచెను. కోపిష్టియగు క్రూర కోడల్ని కొట్టి ఒక గదిలో ఉంచి తలుపులను మూసివేసెను. చూడండి ఏ రకంగా హింసిస్తుందో కోడలిని, అలాగే కొడుకును కూడా కొట్టిందట. ఎందుకండి అట్లాగా? ఇలాంటివన్నీ మనం విని ఇలా చేయకూడదు అన్నది నేర్చుకోండి. ఆమె కుమారుడి అకృత్యంను చూచి తల్లిని ఏమీయూ అనలేక, పితృభక్తి వలన ఏమీయూ చేయలేక మౌనంగా బాధపడుతూ పూర్వం వలనే తల్లిదండ్రులకు సేవ చేయుచుండెను. కోడలు ఆ గదిలో 7 రోజులు అన్నము నీరు లేక ఆ విధంగా నిర్బంధంలో ఉండెను. ఇరుగు పొరుగు వారు, బంధువులు, మిత్రులు ఈ పని కూడదని చెప్పినను క్రూర వాని మాటలను వినిపించుకొనలేదు. కోడల్ని అట్లే నిర్బంధించి పీడించెను. 7వ దినమున కోడలు అన్నము నీరు లేకుండుటచే దుఃఖించి కృశించి మరణించెను. అయ్యో పాపం!
12వ దినమున క్రూర కుమారుడు భార్యను చూడవలెనని తల్లికి తెలియకుండా తలుపులు తెరిచి చూచెను. మరణించిన భార్యను చూచి సంతాపము నంది నిశ్చేష్టుడై ఉండెను. కొంతకాలంనకు స్పృహ వచ్చి చిరకాలము దుఃఖించెను. గాలికి పడిన చెట్టు వలె దుఃఖభారంచే నేలపై పడెను. క్రూర కూడా తలుపులు తెరిచి ఉండటను గమనించి కోపించెను. మరణించిన కోడలిని దుఃఖ వివసుడైన పుత్రుణ్ణి చూచెను. ఆశ్చర్యము ఆమెకును దుఃఖము ఎక్కువగా వచ్చెను. ఆమె చేతులతో కొట్టుకొనుచు చిరకాలం శోకించెను. ఆమె ఏడ్పును విని అందరును ఏమీ అనుచూ చూడవచ్చిరి. విషయంను తెలుసుకొని క్రూరను బహువిధములుగా నిందించిరి. కొందరు బంధువులు కోడలి శవమును కొనిపోయి దహనం చేసిరి. క్రూర కుమారుడు దుఃఖమును భరించలేక అక్కడ ఉండలేక గంగా తీరంనకు వెళ్ళెను. కొంతకాలంనకు శోకభారంన మరణించెను. దాంతో క్రూర పశ్చాత్తాపపడుచుండెను. పుత్రశోకమును భరించలేక చిరకాలం దుఃఖించెను. ఆమె భర్తయు శోకించెను. వారట్లు అధికంగా శోకించుటను చూసి జనులందరూ విచారించిరి. కానీ ఈ సమయంన విచారించి లాభం ఏమి? పుత్రశోకమును భరింపలేక నిద్రాహారములు మానిన వారు కొంతకాలంనకు మరణించిరి. అంతే కదండి, పెట్టాల్సిన కష్టాలన్నీ పెట్టేసి వాళ్ళు చనిపోయిన తర్వాత బాధపడి ఏం లాభము? అందుకనే ఉన్నప్పుడే అంటే బ్రతికి ఉన్నప్పుడే ఎటువంటి కష్టాలు లేకుండా, అది భర్తతో అయినా సరే, కొడుకుతో అయినా సరే, కోడలతో అయినా సరే, అత్తతో మామతో అయినా సరే, ఎవరితో అయినా సరే, మన ఫ్యామిలీతో గొడవలు లేకుండా ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండడం నేర్చుకుందాం మనందరం కూడా. అది మనకి కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. మన ఆరోగ్యంగా ఉండాలన్నా, సంతోషంగా ఉండాలి అన్నా, మన చుట్టూ మన ఇంట్లో ఉండే వాతావరణం ముందు కరెక్ట్గా ఉంటే మనకి తెలియకుండా ఒక పాజిటివ్ ఎనర్జీతో మనం హ్యాపీగా ఉండి పిల్లల్ని, అత్తమామల్ని కూడా సంతోషంగా చేయగలుగుతాం. అలా క్రూర ఆవిడ భర్త ఇద్దరు కూడా మరణించారు. యమలోకంనకు చేరిరి. వారు అసివత్ర నరకం అంటే కత్తుల బోను అనే నరకంలో చిరకాలం అనుభవించిరి. తరువాత చంపాతీరంన సర్పములై జన్మించిరి. రావి చెట్టు తొర్రలో నివసించుచుండిరి. కొంతకాలంనకు ధీరుడు, ఉపధీరుడు అను ఇద్దరు సజ్జనులు అక్కడికి వచ్చిరి. చంపానదిలో మాఘస్నానం ఆచరించి సర్పదంపతులున్న చెట్టు క్రింద శ్రీహరిని అర్చించిరి. మాఘమాస మహిమను పురాణంను చెప్పుకొనిరి. సర్పదంపతులు శ్రీహరి పూజను చూచుట వలన, శ్రీహరి మహిమను వినుట వలన వారి పాపములు పోయినవి, పుణ్యం కలిగెను. వారు వెంటనే సర్పదేహములను విడిచి దివ్య దేహమును ధరించిరి. వారికై దివ్య విమానం వచ్చెను. శ్రీహరి సాన్నిధ్యమును చేరిరి. జన్హుముని వర్య, మాఘమాస వ్రతం మిట్టిదే అని ఎంత కాలం చెప్పినను పూర్తి కాదు. ఎంత మందో మాఘమాస మహిమ వలన వాళ్ళు తరించారో చెప్పడానికి వీలు లేదు. ఎన్నో యుగముల నుండి ఎంతో మందియో ఉత్తమ మునులు, సజ్జనులు, రాజులు, వైశ్యులు, బ్రాహ్మణులు, శూద్రులు, పురుషులు, స్త్రీలు, బాలురు, పశుపక్షాదులు, వారు వీరు అనే కాదు, అనేక సర్వ ప్రాణులను మాఘమాస వ్రతం ఆచరించడం వలన, చూచుట వలన, వినుట వలన తరించిరి. ఎట్టి పాపాత్ముడు అయినను మాఘమాస వ్రతమును ఆచరించినచో చేసిన పాపములు పోయి పుణ్యలోకములు కలుగు అనుటలో ఎటువంటి సందేహము లేదు. అలా చెప్పడానికి ఎన్నెన్నో ఉదాహరణలు ఉన్నవి సుమా అని గృత్ను మదమహర్షి జన్హుమునికి మాఘమాస వ్రత మహిమను వివరించెను. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి రోజు వినవలసిన కథ లింగోద్భవము. మన జన్మ, మనం గర్భంలో ఉన్నప్పుడు ఎటువంటి కష్టాలను అనుభవించాము, ఇలాంటి కొన్ని విషయాలని మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. కింద లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా చూడాలి అనుకున్న వాళ్ళు, వినాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా వీక్షించండి. రేపు మృగశృంగుని కథతో కలుద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.